ఫస్ట్ రోజు కొద్దిగా భయపడ్డాను, కానీ సెకండ్ రోజు నుంచి మామూలుగా నార్మల్గానే చాలా ట్రీట్మెంట్ చాలా బాగుంది. ఇక ట్రీట్మెంట్ అంటే నా వెర్షన్లో డ్రైవింగ్ అనేది చాలా ఈజీ. ఎందుకనంటే ఫస్ట్ మనం యాక్చువల్గా భయపడతాము. ఆ భయం అనేది ఆయన మనకు చెప్పే విధానం, మన గురువు గారు చెప్పే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అదే మీరు ముందుగా మెయిన్ చూసుకోవాలి. ఏంటంటే మెయిన్ చూసుకునేది ఒకటి క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్, అదే ఏబీసీ అంటారు. మనోడు నాకు అదే చెప్పాడు, నేను అదే మీకు చెప్తున్నాను. అదే ఫాలో అవుతున్నా. నేను ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్తో నేను 14వ రోజున విజయవాడ 60-70. ఓకేనండి. ఇదే అయితే డ్రైవింగ్ అయితే 15 రోజుల్లో ఈజీ. 15 రోజుల్లో కాదు, యాక్చువల్గా అయితే 8 రోజుల్లోనే అన్నీ నేర్పేశాడు. 8 రోజుల్లో అన్నీ నేర్పేశాడు. మిగిలిన రోజు ఎక్స్పీరియన్స్ కోసమే నేను వెళ్ళాను. ఆల్రెడీ నేను ఏమి ఇప్పుడు వరకు నాకు టచ్ చేయలేదు, కానీ విజయవాడ వెళ్ళి వచ్చాను. విజయవాడ ఎలా ఉంది? రైట్ వెళ్ళిపోవచ్చు. సెంటర్ కొంచెం ట్రాఫిక్గా ఉంది, వెళ్ళిపోవచ్చు. రైట్ వెరీ గుడ్, సూపర్. మళ్ళీ యూటర్న్ చేసుకొచ్చుకొని వెనకాల బ్యాక్ రివర్స్ ఉంది కదా, అక్కడ ఆ బ్యాక్ రివర్స్ చెప్తాను, చేసేద్దాం. ఎక్కడ దాకా? 10 వర్షం కానీ వెనకాల మన పాయింట్ వరకు పోనీ అన్న, మన పాయింట్ వరకు పోయి వచ్చి ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు. అంతే, వెరీ గుడ్, అంతే. ఓకే రైట్, క్లచ్ బ్రేక్ రైట్ వెళ్ళిపోవచ్చు. రైట్ ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు. అర్థం కనబడుతుంది. ఓకే ఓకే రైట్ ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు. ఓకే బ్రేక్, క్లచ్ బ్రేక్ ఓకే ఓకే రైట్ అంతే. సెంటర్లో కంగారు, భయం అసలు ఉండకూడదు, రెండు తీసేయాలి. చాలా ఓపెన్గా వదులుకోవచ్చు. ఓకే రైట్ అంతే, వెళ్ళిపోవచ్చు. రైట్ ఓకే రైట్ అదే ఓకే అంతే. ఇవాళ లాస్ట్ రోజు కదన్నా, నీకు ఎలా ఉంది అనుభవం? పర్లేదు, నేను లేకపోయినా తోలొచ్చా, పక్కనుంటే డ్రైవింగ్ ఎంతైనా తీసుకెళ్తా టైప్లో ఉన్నా. నేను లేకపోయినా తోలేలా ఉండాలి. వీడియో చెప్తాను. ఓకే ఓకే మనకి వెళ్ళాక ఆఫ్ చెప్తాను. ఓకే ఓకేనా? ఓకే 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 సెంటర్ చేసుకుంటారు. నెక్కించుకున్నా పోయేదే లేదా? ఉందా?